కృత్రిమ మేధ ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలో రానున్న 10 ఏళ్లలో ఇప్పుడున్న చాలా ఉద్యోగాలు కనుమరుగవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో ప్రధాన విభాగాలు ఏంటంటే ఆన్లైన్ షాపింగ్, సెల్ఫ్ చెక్అవుట్ కియోస్క్ల వల్ల క్యాషియర్లు అవసరం తగ్గుతుందట. ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో ట్రావెల్ ఏజెంట్ల అవసరం కూడా తగ్గిపోతుందట. ఏఐ, చాట్‌జీపీటీ వంటివి కోడింగ్ చేయగలుగుతున్నాయి కాబట్టి వెబ్ డిజైనర్లు, ప్రోగ్రామర్స్ కూడా అవసరం ఉండకపోవచ్చట. డేటా అనాలిసిస్ జాబ్స్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయట. డిజిటల్గా ఈ బుక్స్ పెరిగిపోతున్నాయి. దీంతో ఫిజికల్ లైబ్రరీ మేనేజ్మెంట్ అవసరం తగ్గిపోవచ్చట. ఆటోమేటిక్ ఈమెయిల్, డిజిటల్ కమ్యూనికేషన్ కారణంగా టెలికాలర్స్ ఉద్యోగాలు తగ్గవచ్చట. నమూనా ఆధారంగా నిర్మాణాలు చేపట్టే మెషిన్లను కూడా తయారు చేస్తున్నారు. దీంతో నిర్మాణ కార్మికులు ఫ్యూచర్లో అవసరం ఉండొచ్చో ఉండకపోవచ్చో అని ఊహిస్తూ అంచనా వేస్తూ ఉన్నారు. ఇక రోబోటిక్ టెక్నాలజీ ద్వారా అవసరమైన పదార్థాలతో రుచికరంగా ఫాస్ట్ ఫుడ్ తయారు చేసే సిస్టమ్ను అభివృద్ధి చేశారు. దీంతో ఫాస్ట్ ఫుడ్ తయారు చేసే కుక్స్ కూడా తగ్గిపోనుంది అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మరి. ఏఐ తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఈ క్రమంలో ఒక భాషలో ఉన్న సమాచారాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా సరళంగా ఉండేలా మరో భాషలోకి అనువాదం చేయడం ఏఐకి పెద్ద సవాలు కాదు. కాబట్టి ఫ్యూచర్లో ట్రాన్స్లేటర్ ఉద్యోగాలు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పటికే డేటా ఎంట్రీ జాబులు చాలా తగ్గిపోయాయి. ఇందుకు ఎన్నో టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో ఈ జాబ్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. మరి సంప్రదాయ ట్యాక్సీ డ్రైవర్లు ఇప్పటికే భారీగా తగ్గిపోయాయి. ఊబర్, ఓలా, ర్యాపిడ్ వంటి రైడ్ హెయిలింగ్ సర్వీసులు ట్యాక్సీ సేవలను అందిస్తున్నాయి. దాంతో సంప్రదాయ డ్రైవర్ల గురించి కూడా ఆలోచించాలి. మనకంటే ఏఐ ఆధారిత రోబోట్స్, చాట్బాట్స్ మరింత ఖచ్చితత్వం పనులు చేయగలవు. వీటికి అలవెన్స్లు, జీతాలు, సెలవులు, వీక్ ఆఫ్లు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఉద్యోగుల కోతకు ప్రధాన కారణం అవ్వచ్చేమో అని ఎవరో ఊహిస్తూ ఇక్కడ అంచనా వేస్తూ ఇక్కడ ఒక ఆర్టికల్ పెట్టారు. చూడాలి మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో.